ఎక్సర్సైజ్ 5.2 ఎక్సర్సైజ్ నాన్న మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో 5.1 ఎక్సర్సైజు మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనం 5.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాము. మనం ఇప్పుడు 5.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం 5.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేద్దాము. ఇందులో ఈ 2 బిట్లు వెరీ 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 ఇంపార్టెంట్. కంపల్సరీ మనకి 2 మార్క్ క్వశ్చన్స్ కింద ఎక్కువ అడుగుతున్నాడు. ఏమంటాడు? ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బై ఫ్యాక్టరైజేషన్ అంటాడు. మనము లాస్ట్ ఇయర్ కూడా ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ యూజ్ చేసి చెప్పాను. ఒకసారి చూడండి ఈ ప్రాబ్లము. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 12. ఇక్కడ ఎక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేరు ఎక్స్ ఇంటూ 4 4x ఈజ్ ఈక్వల్స్ టు 12 అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేరు ప్లస్ 4x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ చేయాలి కనుక నేను 2 వేస్లో చేయొచ్చు. ఈ 12ని 4 3 కిందన రాయొచ్చు, ఈ 12ని 6 2 కిందన రాయొచ్చు. కానీ ఇందులో నాకు సూటబుల్ అయ్యే పేరు 6 2 12. ఎందుకంటే 6లోంచి 2 తీస్తే నాకు ఈ మధ్యలో 4 వస్తుంది. దీన్నే స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ అంటారని ప్రీవియస్ క్లాస్లో నేను చాలాసార్లు మీకు చెప్పాను కూడా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ 4ని నేను 6 మైనస్ 2 ఇంటూ ఎక్స్ కింద రాస్తాను. మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేరు 6 ఇంటూ ఎక్స్ 6x 6 2 2 ఇంటూ ఎక్స్ 2x. ఈ ఎక్స్ని 6తోను ఎక్స్ని 2తోనే మల్టిప్లై చేశా. సో 6xలోంచి 2x తీస్తే మళ్ళీ నాకు 4x వచ్చేస్తాయి. మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇందులో నేను ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 6 వస్తుంది. ఇక్కడ నేను మైనస్ 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 6 వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. మీరు చూసుకొని కావాలంటే 2 ఇంటూ ఎక్స్ 2x 2 6 12 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మళ్ళీ సరిపోతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో నేను కొద్దిగా హైలైట్ చేసినాను చూసుకోండి. ఇందులో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ 6 ఉంటే ఇక్కడ కూడా నాకు ఎక్స్ ప్లస్ 6 ఉంది. ఇది కామన్ ఫ్యాక్టర్ అనమాట. ఈ రెండిట్లో బయటికి తీసేస్తే నాకు ఎక్స్ ప్లస్ 6ని నేను బయటికి తీసేస్తే నాకు ఇప్పుడు ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు ఇందులో నాకు ఎక్స్ ప్లస్ 6ని ఇందులో బయటికి తీసేస్తే నాకు ఎక్స్ మైనస్ 2 మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 0 అయింది కనుక ఏదో ఒకటి ఎప్పుడు ఏమవ్వాలి? 0 అవ్వాలి. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను నేను. దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 అవుతుంది. ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 నాన్న, ఎందుకంటే ఈ మైనస్ 2 యువతలకు వస్తే ప్లస్ 2 కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 కానీ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు నాన్న. మీరు గనక ఈ మైనస్ 6ని కానీ లేకపోతే ప్లస్ 2ని కానీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఇది తీసుకో, ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 తీసుకో. అప్పుడు నాకు మైనస్ 6 ఇంటూ
-6 + 4 వస్తుంది యువతల సైడ్. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే -6 ఇంటూ -6 + 4. సో -6 యాజ్ ఇట్ ఈజ్ ఉంచితే -6 + 4 అంటే ఎంత? -6 + 4 అంటే -2 కదా! ఎందుకంటే 4లోంచి 6 తీసేయమని అడుగుతుంది. -2ది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 2s ఆర్ 12 సరిపోతుంది. అంచేతే ఈటిల్ని మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌కి రూట్స్ అని కూడా పిలుస్తా ఉంటారు. నౌ కమింగ్ టు ద సెకండ్ ప్రాబ్లము చాలా సార్లు మన ఎగ్జామ్‌లో అడిగాడు ఇది. ఫైనల్ ఎగ్జామ్‌లో అడుగుతున్నాడు. అందులోకి 2 మార్క్ క్వెషన్ కింద అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఇది నేను ఇప్పుడు ఇక్కడ సాల్వ్ చేస్తాను. ఒకసారి చూసుకోండి. ఓకే. ఇక్కడ సాల్వ్ చేసినాను. చాలా జాగ్రత్తగా చూసుకోండి. x మైనస్ 3/x ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ మనకి ఒకటి ఇచ్చాడు చూసారా? x నాట్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. ఎందుకంటే x 0 అవుతే సంథింగ్ బై 0 అంటే సంథింగ్ 3/0 అంటే నాట్ డిఫైన్. అంచేతే మనకి ఇక్కడ x నాట్ ఈక్వల్ టు 0 అని ముందే వాడు చెప్పాడు అంతే. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే నువ్వు x ఎల్సిఎం అవుతుంది. ఈ xని xతో మల్టిప్లై చేస్తే x² అవుతుంది. సో ఈ రెండు సేమ్గా డినామినేటర్లు ఉండటం వల్ల ఇక్కడ -3 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. ఇది వెరీ కామన్ సెన్స్ యూజ్ చేయండి. x ఇంటూ x x² -3 డివైడెడ్ బై x. ఎందుకంటే ఈ డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఇది ఇక్కడ x డివైడ్ అవుతుంది. అవతలంకి వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. దేర్ఫోర్ x² - 3 ఈజ్ ఈక్వల్స్ టు ఇది దీంతో మల్టిప్లై అవుతే 2x అవుతుంది. మరి ఈ 2x ఇక్కడ నాకు ప్లస్లో ఉంది. అవతలంకి వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో x² - 2x ఇక్కడ ఆల్రెడీ ఒక -3 ఉంది రాసేసాను ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని నేను ఇటు సైడ్కి ట్రాన్స్పోజ్ చేశాను వెరీ సింపుల్గా చెప్పాలంటే. నౌ ఇట్ ఈస్ మై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మళ్ళీ నేను ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ను దీన్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఏమీ లేకపోతే ఏముంటుందని చెప్తాను? 1 ఉంటుంది. x² టైమ్స్ 1 అని దాని అర్థం. 3 1 జార్ మళ్ళీ 3 1 జార్ 3 అవుతుంది. 3లోంచి 1 తీస్తే నాకు 2 వస్తుంది. దిస్ ఈజ్ ద వే టు స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో x² రాసుకుని ఇక్కడ 3 ఉంది కనుక -3x రాసుకుని +1x రాసాను. +1x ఎందుకు రాశాను? 3xలోంచి ఒక x పోతే 2xే, కానీ పెద్ద సింబల్ మైనస్ ఇక్కడ సరిపోవాలి, సుటబుల్గా రాయాలి. దీన్నే స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ అంటారు. -3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను ఇక్కడ x కామన్ తీస్తే x -3 అవుతుంది. ఇక్కడ ఏవి కామన్ లేకపోతే 1 ఈజ్ అ కామన్ ఫ్యాక్టర్. x -3 కావాలంటే చూసుకోండి. 1 ఇంటూ x 1 ఇంటూ 3 3 ప్లస్ ఇంటూ -3 వచ్చేసింది చూసుకోండి. 1 1 జార్ 1 1 3 జార్ 3నే, కానీ ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ నేను ఇక్కడ హైలైట్ చేసిన ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే ఇక్కడ x -3, ఇక్కడ కూడా ఒక x -3 ఉంది. నేను ఇప్పుడు x -3ని ఈ x -3ని బయటికి తీస్తా. x -3 నేను బయట తీసినప్పుడు ఇక్కడ x మిగిలిపోతుంది రాసేస్తా. ఇక్కడ ప్లస్ పెట్టుకుని ఇక్కడ 1 మిగిలిపోతుంది రాస్తా. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. నేను ఇందాక చెప్పాను కదా, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 0 అవుతే ఏదో ఒక నెంబర్ కంపల్సరీ అవ్వాలి, 0 అవ్వాలి, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ 0 అవ్వాలి. సో x -3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 3, ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు -1. So 3, -1 are roots of equation. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రెండిట్లో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే RHS ఎప్పుడు 2నే వస్తుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ మీరు చేసిన తర్వాత